సత్తుపల్లి నియోజకవర్గం రాజుల తాళవలసలో ప్రచారం మొదలు. భరత్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి హారతులతో స్వాగతం పలుకుతున్న మహిళలు. రానున్న ఎన్నికల్లో తమను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి తమ మద్దతు తెలపాలని భరత్ కోరారు. ఇవాళ మార్చి 13వ తారీఖు పొద్దున ముహూర్తం బాగుంది కాబట్టి రేపు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేద్దాం అనుకుంటున్నాం కదా అనే ఉద్దేశంతో ఇవాళ ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. అయితే ఇంకా మా పొత్తులో కొత్తగా బీజేపీ జాయిన్ అవడం వల్ల కొన్ని సీట్లు ఇంకా అనౌన్స్ చేయలేదు. సో వాటన్నిటికీ ఎదురు చూసి భవిష్యత్తులో మేము అన్ని అభ్యర్థులు పార్టీ కార్యకర్తలు అందరితో కలిపి ప్రచారం అనేది విస్తృతంగా విశాఖ పార్లమెంట్లో చేస్తాం. ఇవాళ మంచి రోజు స్టార్ట్ చేసేసిన తర్వాత మేము ఇంకా ఎదురు చూస్తాం అభ్యర్థుల డిక్లరేషన్ కోసం. విశాఖ పార్లమెంట్ కూడా 2 క్యాండిడేట్లు డిక్లేర్ చేశారు, మిగతా 5 కోసం ఎదురు చూస్తున్నాం. కానీ ప్రజలు మాత్రం చాలా క్లియర్గా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకంగా అండ్ మేము తప్పు చేసాము 19లో. ఈసారి ఏదైతే దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ దారిలో తీసుకుని రావడానికి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఎన్డీఏ కూడా కలిపి బలపరిచి మంచి పరిపాలన ఇవ్వాలి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా కావాలి కాబట్టి ఎన్డీఏ కూడా జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో వాళ్ళ సహాయంతో అప్పుల పాలైన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో నడిపే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేసి పనిచేస్తారు. సార్, పొత్తుల భాగంగా పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయా? ప్రతి పొత్తులో పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. ఒకవేళ ఒక పార్టీకి గ్రౌండ్లో అంత బాగా క్యాడర్ లేకపోతే వాళ్ళ వల్ల ఆ ప్రత్యేక నియోజకవర్గంలో ఎలక్షన్స్లో ఇబ్బంది అవ్వచ్చు. కానీ భవిష్యత్తులో ఇప్పుడు బీజేపీ మీరు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు మళ్ళీ రాబోతున్నారు కాబట్టి వాళ్ళ నుంచి మనకి ఎంతైనా ఆర్థిక సహాయం రావాలి. 3.5-4 లక్షల కోట్లు అప్పటి నుంచి మేము ప్రభుత్వం నుంచి ఓడిపోయినప్పుడు ఇవాళ అది ఇంచుమించు 12 లక్షల కోట్లకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకెళ్ళింది. ప్రతి సంవత్సరం వడ్డీనే 1,00,000 కోట్లు. అలాంటి ఒక అధ్వానమైన పరిస్థితి నుంచి తిరిగి రావాలంటే రాష్ట్రంలో ఉన్న ఆదాయం వనరులు సరిపోవు, కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరం. సో ఇలాంటి ఒక వాతావరణంలో మనం ఎన్డీఏతో కలవాల్సిన అవసరం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఎన్డీఏ కూడా ఉండడం వల్ల ఆయన కూడా త్యాగాలు కూడా చేసి ఎక్కడ తగ్గాలి, రాష్ట్రం కోసం కొన్ని సాక్రిఫైసెస్ చేయాలనేది ఆయన చాలా మేము అప్రిషియేట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారిని ఈ అలయన్స్ని ముగ్గురిని కలిపి తీసుకుని రావడానికి ఆయన్ని మన రాష్ట్రంలో అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా సరే పెద్ద నాయకులు ముందడుగు వేద్దాం అనుకుంటారు కానీ ఒక వెనకడుగు వేసుకి ఒక 3 సీట్లు అసెంబ్లీలో ఒక పార్లమెంట్ సీట్ వదులుకోవాలనేది చిన్నగా తీసుకునే విషయం కాదు, అనౌన్స్ అయిన తర్వాత కూడా. సో ఆయన గుణం అనేది చాలా గొప్పది. రాష్ట్రం కోసం ఆయన ఏదైనా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి నాయకులు రాష్ట్రానికి అవసరం. సార్, పొత్తుల్లో భాగంగా వర్గపోర్ అనేది ఏర్పడుతుంది అంటే ఏదండి? వర్గపోర్ సార్, పొత్తుల్లో భాగంగా వర్గపోర్ టికెట్ ఎప్పుడైనా ఉంటుంది కదండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ డామినెంట్ పార్టీగా 40 ఏళ్ళ నుంచి పనిచేస్తుంది కాబట్టి మాకు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి సత్తా ఉన్న నాయకులు మనకు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. ఇప్పుడు పొత్తులో కొన్ని సీట్లు పోగొట్టుకున్నప్పుడు తప్పకుండా అది వస్తుంది. జనసేన పార్టీలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కాకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారు. బీజేపీకి ఇంకా తక్కువ. కానీ అందరినీ మనం క్యారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది, సాక్రిఫైసెస్ చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీలో కూడా కొన్ని ఇంపార్టెంట్ నాయకులు కూడా ఆ ప్రెషర్ మేము ఫేస్ చేస్తున్నాం. అప్పుడు ఆ బాధలు ఉంటాయి. తప్పనిసరి పరిస్థితి పొత్తు కోసం, రాష్ట్రం కోసం కొన్ని సాక్రిఫైస్ చేసుకుని ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి, మన గుర్తు సైకిల్. మీరు చెప్పాలా? మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు జై తెలుగుదేశం. మోడీ గారిని కూడా